హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాల గురించి ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడెస్ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రీసెంట్ హ్యాపెనింగ్స్ పైన శ్రవణ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. యా శ్రవణ్ సార్, ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ రప్ప రాజకీయాలు, నరికేస్తాం కొట్టేస్తాం అంటూ ప్రతిపక్షం మాట్లాడుతోంది, అవేమో అధికార పక్షం మాటలు మాట్లాడలేదు కానీ చేసుకుంటూ పోతోంది. ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో? జగన్మోహన్ రెడ్డి నిన్న సినిమాల్లో మీరు డైలాగ్స్ పెడితే పర్వాలేదు కానీ మేము బ్యానర్లు పెడితే తప్ప అని ఆయన సమర్థించుకునే ఒక కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ, ఈ కామెంట్స్ ఇవి ఎటు తీసుకెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని? నరసింహరావు గారు, ఈ ఎంటైర్ ఎపిసోడ్ నేపథ్యం మొత్తాన్ని నాకు తెలిసి ఒక వర్గం మీడియా చాలా వాళ్ళకు అనుకూలంగా తీసుకెళ్తున్నటువంటి ఇంప్రెషన్ అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు నార్మల్ గా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం నుంచి సామాన్యుడు కావచ్చు, లేకపోతే మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉన్నతంగా బతికేటువంటి ఒక డబ్బున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సామాన్యుడి దగ్గర నుంచి ఉన్నతంగా బతికే కోటీశ్వరుడి దగ్గర వరకు కామన్ గా కావాల్సింది ఏంటో తెలుసా? లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అనేది మీకు నాకు అవసరం కాదు, సమాజానికి అవసరం. బికాస్ ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ వాళ్ళ పాప కాలేజీకి వెళ్తుంది, బయటకు వెళ్తుంది. ఆ పాప సేఫ్ గా ఇంటికి రావాలి అని ఈ ప్రపంచంలో ఎవరైనా కోరుకుంటారు. నా తల్లిదండ్రులుగా నేను కూడా కోరుకుంటా. సిమిలర్ వే మా ఇంట్లో పనిచేసే ఒక పాప ఉంది, వాళ్ళు పనిచేసే వాళ్ళ పాప కూతురు స్కూల్కి వెళ్తుంది. ఆ పాప స్కూల్కి వెళ్ళి మళ్ళీ ప్రశాంతంగా ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో ఆడుకోవాలి, ఇంటి పక్క పిల్లలతో ఆడుకోవాలని నేను కోరుకుంటా, సమాజంలో ఎవరైనా కోరుకుంటాం. అంటే కోటీశ్వరుడి దగ్గర నుంచి పేదవాడి వరకు కూడా కోరుకునేది ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటాం. సో ఈ లా అండ్ ఆర్డర్ అనేది ఆ పార్టీకి, ఈ పార్టీకి, ఏ పార్టీకైనా సరే ఇది ఒక యూనివర్సల్ ఫ్యాక్టర్. యూనివర్సల్ ఫ్యాక్టర్, యూనివర్సల్ రిక్వైర్మెంట్. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు జరిగినా మేమందరూ జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసిన కారణం కూడా అదే. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దుర్మార్గకరమైన విషయాల మీద ఫైట్ చేస్తున్న కారణము అదే. సో మేము పార్టీలు ఏమైనప్పటికీ కూడా వీఆర్ ఫర్ ది పబ్లిక్ సొసైటీ, we are for the society and we are for the public, and we are here to see that law and order should be maintained by the government in all the way. సో గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ని, కొన్ని వందల ఇన్సిడెంట్స్ ని మేము రిప్రజెంట్ చేసి ప్రజల తరపున ఫైట్ చేసాం. సో ఆ సందర్భంలో ఇప్పుడున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి, లేకపోతే నారా లోకేష్ దగ్గర నుంచి, లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, లేకపోతే హోమ్ మినిస్టర్ వంగల్పూడి అంతా, మేమందరం కూడా కలిసి కొన్ని వందల ఇష్యూస్ మీద ఫైట్ చేసిన వాళ్ళమే. ఇప్పుడు రమ్య అనే ఒక పాపని నిర్దాక్షిణ్యంగా కొట్టి రోడ్డు మీద పొడిచి చంపినప్పుడు నారా లోకేష్, నేను, వంగల్పూడి అంతా మీ ముగ్గురం కూడా ఆ పాపను పరామర్శించడానికి ఉన్నప్పుడు మమ్మల్ని ఎలో చేయాలి పోలీసులు. సో వి సాట్ ఆన్ ది హాస్పిటల్ ఇట్ సెల్ఫ్ అండ్ we try to meet the parents of the girl. సో ఇలాగా ఒక ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ అనే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరైనా సరే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మొన్నటి వరకు కొన్ని వందల ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రజల కోసం, ప్రజల మాన ప్రాణాల కోసం, ప్రజల లా అండ్ ఆర్డర్ కోసం ఫైట్ చేసినటువంటి వీళ్ళందరూ, ఈ సో కాల్డ్ పర్సన్స్ అందరూ ఈ ప్రభుత్వంలోకి వచ్చేసరికి దుతరస్తులు అయిపోయారు. కనపడుతున్నాయి కానీ కళ్ళు గంతలు కట్టేసుకున్నారు. ద్రౌపది గాంధారిలాగా నటించేస్తున్నారు. దాంట్లో పవన్ కళ్యాణ్ ఎక్సెప్షన్ కాదు, వంగల్పూడి అనిత ఎక్సెప్షన్ కాదు, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ కూడా ఎక్సెప్షన్ కాదు. దే నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది సొసైటీ అండ్ ఆల్, బట్ they don't want to expose it, or they don't want to prevent it. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తే, రపా లాంగ్వేజ్ మీద చాలా సీరియస్ కాంట్రవర్సీస్, చాలా సీరియస్ డిబేట్స్ ఒక వర్గం మీడియా పెడుతుంది. అసలు రప్ప లాంగ్వేజ్ కి రప్ప దానికి వచ్చిన నేపథ్యం ఏంటి అనేది వి హావ్ టు ఫైండ్ అవుట్ ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడున్నటువంటి 1 ఇయర్ నుంచి నడుపుతున్నటువంటి ప్రభుత్వం
చేస్తున్నటువంటి మారణకాండ, దారుణకాండ హిస్టరీ నెవర్ విట్నెస్డ్ సార్. అవునా? నో డౌట్ అబౌట్ హిస్టరీ నెవర్ విట్నెస్డ్. ఎందుకు అంటే వీళ్ళు చాలా సైలెంట్ గా గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన పనులన్నీ చేసుకుని వెళ్ళిపోతుంది. అండ్ ఇన్స్టిట్యూషన్స్ ని వాడటంలో కానీ ఇంకొక వాడటంలో కానీ మీకు వైఎస్ఆర్సీపీ పార్టీని బంధించి 4 వైపుల నుంచి కొడితే మూసుకుపోయి దోరాలు మూసుకుపోయి పిల్లి కూడా పులిలాగా మారుతుందేమో అన్న పరిస్థితుల్లో సోషల్ మీడియా వాళ్ళ అరెస్టుల దగ్గర నుంచి వాళ్ళ పార్టీ కార్యాలయాలు పగలగొట్టడం దగ్గర నుంచి వాళ్ళ నాయకులను అరెస్ట్ చేసి లోపలేయడం దగ్గర నుంచి రిపీటెడ్ గా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లో కేసులు పెట్టిన దగ్గర నుంచి చూస్తే నేనేమంటానంటే వీటిని ఇన్స్టిట్యూషనల్ పరంగా చేసే అరెస్టులు గిరెస్టుల మీద నేను మాట్లాడు ఐఎమ్ నాట్ ఆన్ దట్. కానీ ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా డెమోక్రసీలో 40% ఓటింగ్ హోల్డ్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్, మామిడికాయ రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకొక రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ చూసుకోండి. ఇప్పుడు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళిన వెంటనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన వెంటనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్ లో స్పాన్ ఆఫ్ అవర్స్ లో కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు రిలీజ్ చేయండి, మిర్చికి రేటు పెంచండి లెటర్ రాస్తారు. మామిడికాయల దగ్గరికి వెళ్ళినప్పుడు మామిడికాయల ధరల్ని మామిడికాయలకి మద్దతు ధర ఇవ్వండి అని ఈయన ప్రచారానికి వెళ్ళిన వెంటనే అప్పుడు లెటర్ రాస్తారు. ఇప్పుడు ఈయన ఏదైతే ఇష్యూని అడ్రస్ చేస్తాడో ఆ ఇష్యూని అప్పటికప్పుడు నిద్ర లేచినట్టుగా ప్రభుత్వం అడ్రస్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా వచ్చాడా ఐ డోంట్ మైండ్, కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం వల్ల కొన్ని లక్షల మంది రైతులకు న్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని మనం మీడియా అప్రిషియేట్ చేయాలి కదా అంటున్నాను నేను. జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ స్థాయిలో జడా శ్రావణ్ కుమార్ న్యాయం చేస్తున్నాడు, సిపిఐ రామకృష్ణ స్థాయిలో సిపిఐ వాళ్ళు చేస్తున్నారు, ఇంకొకళ్ళ స్థాయిలో ఇంకొకళ్ళు చేస్తున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడికి ఆయన ఒక పర్యటనకు వెళ్ళాడు. పర్యటనకు వెళ్ళినప్పుడు దానివల్ల కొన్ని లక్షల మంది రైతులకు న్యాయం జరుగుతుంది. జరగటానికి ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వాన్ని ముళ్ళు కర్రతో పొడుస్తున్నారు. ముళ్ళు కర్రతో పొడవటమే కదా ప్రతిపక్షాల పని, అదే కదా. సో ఆయన అది చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరుగుతున్నప్పుడు, రైతులకు న్యాయం జరుగుతున్నప్పుడు వి మస్ట్ అప్రిషియేట్. దాన్ని వదిలేసేసి నువ్వు నేను 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 ఇప్పుడు మీరు అన్నదానికి రప్పరప్ప లాంగ్వేజ్ కి చెప్తున్నా, దీని కాన్సిక్వెన్స్ చాలా చాలా దీనికి కొంచెం సుదీర్ఘమైన వివరణ అవసరం కాబట్టి నేను ఎంత టైం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని మొదటి నుంచి కూడా తీసుకుంటే సార్ నేనేమడుగుతానంటే లడ్డూలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. వాట్ హ్యాపెండ్ సార్? వాట్ హ్యాపెండ్ దేర్ ఆఫ్టర్? ఎవరినైనా మరి గత ప్రభుత్వంలో నిజంగానే జరుగుంటే ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు? ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎండోమెంట్ మినిస్టర్ని అరెస్ట్ చేయలేదు? లేకపోతే దేవాదాయ శాఖకు సంబంధించిన చైర్మన్ గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ పాత్ర ఉన్నప్పుడు యూ లెఫ్ట్ దెమ్ ఎలోన్. అంటే ప్రచారాని కోసం వాడుకున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, కృష్ణా నదిలో పడవలు అన్ని కూడా తీవ్రవాదులాగా వచ్చి ఆ బ్రిడ్జిని పడగొట్టాలి, నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ తీసుకురావాలని చెప్పేసి అది ఒక నెల రోజులు నడిపించారు. మరి దాని మీద ఎఫ్ఐఆర్లు అరెస్టులు ఎందుకు కట్టలేదు? నందిగామ సురేష్ విషయంలో ఎందుకు యూ లెఫ్ట్ ఎలోన్? నెంబర్ 2. నెంబర్ 3 నెంబర్ 3 వాళ్ళ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తుంది, వాళ్ళ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. 2021లో జరిగిన వాళ్ళ పార్టీ కార్యాలయాల మీద జరిగిన దాని మీద వరుసనే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్లు అరెస్ట్ చేశారు. కొన్ని వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేశారు. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా పట్టుకొని కనిపించాడో వాడిని కుమ్మలు కొట్టేసి పల్లెటూరుల నుంచి ఊళ్ళూళ్ళు ఖాళీ చేపించేస్తున్నారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు ఇవన్నీ సహజంగానే నాయకుడు చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఒక తీవ్రమైనటువంటి ఒక వేదనకి రోదనకి కారణమవుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళ నాయకుడు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు సహజంగానే నాయకత్వం చూడగానే వాళ్ళ కుర్రోళ్ళలో ఇప్పుడు రోజా పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ లో కొన్ని వందల బైకుల మీద వచ్చేసి రోజాతో గొడవ పెట్టుకుని రోజా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అదంతా జరిగింది. సో ఒక నాయకుడు వస్తున్నప్పుడు సహజంగా కార్యకర్తల్ని కంట్రోల్ చేయటం ఎవరి తరం కాదు. ఈ సందర్భంలో ఎవరో ఒకరు కాదు, తెలుగుదేశం వాళ్ళే నేను అంటున్నా, తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తే ఒక డిస్ప్లే చేశాడు బోర్డు, అధికారంలోకి వస్తే రప్ప 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 ఏంటో చూపిస్తాము అని. ఆ విషయాన్ని
ఆ విషయాన్ని రప్ప లాంగ్వేజ్ వాడారు మీ పార్టీ కార్యకర్తలు అన్నప్పుడు ఐ థింక్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఏమన్నాడంటే రప్ప లాంగ్వేజ్ అనేది సినిమా లాంగ్వేజ్ కదా, అది వాడుంటే ఆయన ఎవరో వాడుంటే అది తప్పే ఉంది, అది మేము అన్నది కాదు కదా, లేకపోతే నేను అన్నది కాదు కదా, అది ఎవరో ఒకళ్ళు పెట్టారు, సినిమా లాంగ్వేజే కదా వాడింది దాంట్లో అనే కాన్సెప్ట్ లో ఆయన చెప్పిన సందర్భాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి రప్ప అన్నాడు, జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తే నరికేస్తా ఉన్నాడు, రప్ప అని ఇక దాని మీద డిబేట్లు స్టార్ట్ చేసి ఇంటర్ప్రిటేషన్ స్టార్ట్ చేసి దాన్ని ఎక్కడ దాకా తీసుకురావాలి అక్కడ తీసుకొచ్చుకోండి. అలా చేసుకోవటం ఎవరికి నష్టం తెలుసా? వాళ్ళకే నష్టం. ఎట్లా? ఎందుకు? ఈయన అనని మాటని ఇంటర్ప్రిటేషన్ చేసి అన్నారు అని అంటే అసలు విషయం పక్కకి వెళ్ళిపోయింది. మామిడికాయ రైతులకు ఏం న్యాయం చేశారు, లేకపోతే మిర్చి రైతులకు ఏం న్యాయం చేశారు, పత్తి రైతులకు ఏం న్యాయం చేశారు, చర్మకారులకు ఏం న్యాయం చేశారు, పల్లెకారులకు ఏం న్యాయం చేశారు, ఫిషర్మెన్స్ కి ఏం న్యాయం చేశారు, ఇవన్నీ ఇష్యూస్ పక్కకి వెళ్ళిపోయి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి రప్ప లాంగ్వేజ్ 4 సంవత్సరాల తర్వాత రప్ప లాంగ్వేజ్ ఉంటుందా, 4 సంవత్సరాల తర్వాత ఇంకా ఏ లాంగ్వేజ్ ఉంటుంది అనేది లెట్ us see. ఆ వెండి తెర మీద అప్పుడు చూసుకోండి. కానీ ఇప్పుడు ఈ రప్ప లాంగ్వేజ్ ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని బదనాం చేయాలని చూసేటువంటి మీడియా ఎట్టెళ్తుంది అంటున్నాను నేను. మీడియా అటే వెళ్తుంది, వాళ్ళ ఎజెండా వాళ్ళే ఫిక్స్ చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అరెస్టు, జగన్మోహన్ రెడ్డి భార్య అరెస్టు, జగన్మోహన్ రెడ్డి కూతుర్ని కూడా తీసుకొచ్చేసారు. కూతుర్ని కూడా అరెస్టు, కూతుర్ని కూడా కేసులో పెడతారని కూడా మొదలు పెట్టారు. సార్ పెట్టారు. నేనేమంటానంటే ఈ రప్ప లాంగ్వేజ్ ని ఎంతగా పబ్లిసిటీ చేసుకుంటే వాళ్ళకి అంత నష్టం. బట్ ఒక్కటైతే మాత్రం కన్ఫర్మ్ సార్, ఈ విధంగా అప్రజాస్వామికంగా, ఇల్లాజికల్ గా, ఇల్లీగల్ గా, ఇంప్రాపర్ గా ఒక ప్రభుత్వం 164 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాము అని చెప్పి ఒక దురహంకారంతో ఒక ప్రభుత్వం. ఇప్పుడు సార్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ మిస్సెస్ ని అసెంబ్లీలో తిట్టిన సందర్భంలో, అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంలో సార్ నేను వ్యక్తిగతంగా వాళ్ళకి కౌంటర్ ఇచ్చా. వ్యక్తిగతంగా నేను దాన్ని ఖండించా. అసలు వ్యక్తిగతంగా ఖండించడం కాదు, ఎంత ఖండించాను అంటే ఒక ఈడియట్ నువ్వు అని చెప్పి మాట్లాడినా ఒక మంత్రిని కూడా నేను ఆ రోజున కొన్ని లక్షల మంది వింటున్న సందర్భంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి భార్యని నేను అక్కడ చూడాల, ఒక లేడీని, ఒక మహిళని అసెంబ్లీలో రాజకీయాలకు సంబంధం లేని ఆమెను మాట్లాడారు అని వి సపోర్టెడ్ దెమ్ ఎలాట్ ఆ అంశాన్ని ఖండిస్తూ. కానీ నిన్న అంటే ఈ మధ్య కాలంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక ఎమ్మెల్యేస్ స్కిట్ వేశారు. ఆ స్కిట్ లో ఎమ్మెల్యేలందరినీ మాట్లాడుతూ లే 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 నా రాజా అని జనసేనకు సంబంధించిన పుచ్చా విజయ్ కుమార్ కి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఒక స్కిట్ వేసి, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక మంత్రి వర్గాన్ని ఒక అసెంబ్లీ వేదిక సాక్షిగా ఎమ్మెల్యేలు అవమానపరుస్తూ స్కిట్లు వేసుకొని అవహేళన చేస్తూ ఉంటే కెన్ వి కాల్ ఇట్ యాజ్ ఎ డెమోక్రసీ సార్? నవ్వుతున్నారు ఎదురుగా కూర్చున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. మామూలుగా నవ్వటం కాదు, చరిత్రలో నేను ఏ రోజు నవ్వలేను. అంటే అసెంబ్లీలో అంటే నీ కొలీగ్స్ విమర్శించుకోవటం వేరు సార్, విమర్శించడం వేరు, అవహేళన చేయటం వేరు. ఆ రోజున చంద్రబాబు నాయుడిని అవహేళన చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు ని వ్యక్తిగతంగా అవహేళన చేసినప్పుడు మేము మాట్లాడాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి టీమ్ లో ఉన్న వాళ్ళని వ్యక్తిగతంగా అసెంబ్లీ సాక్షిగా అవహేళన చేయటం కూడా మేము వీఆర్ నాట్ అప్రిషియేటింగ్, బికాస్ వీ షుడ్ అప్హోల్డ్ ది డిగ్నిటీ ఆఫ్ ది లెజిస్లేషన్. ఇప్పుడు ఈ లెజిస్లేషన్ లో 164 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు డబ్బుల కోసం, కేవలం అధికారం కోసం వాళ్ళ పాత మంత్రివర్గాన్ని అవహేళన పరుస్తూ వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఇలా చేస్తున్నప్పుడు లక్షల మంది సపోర్ట్ ఉన్న ఒక పార్టీలో నుండి వచ్చేటువంటి ఆక్రోశం, ఆ కోపం, బాధ, ఆ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఒక చెప్పలేని ఏం చేయాలో అర్థం కాని ఒక ఫ్రస్ట్రేషన్ లో నుంచి వచ్చేటువంటి మాటలే ఆ రప్ప లాంగ్వేజ్. ఓకే, బహుశా ఈ రప్ప లాంగ్వేజ్ ని మాటలకే పరిమితం చేసుకుంటారా, లేకపోతే ఇదే పద్ధతిలో అందుకంటే ఐ హావ్ సీన్ యెస్టర్డే ఏదో వీడియో చూస్తున్న సందర్భంలో నాకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు, రేపొద్దున నేను చెప్పినా కానీ కంట్రోల్ కారేమో, నా కార్యకర్తలు కంట్రోల్ కాకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు యు బీ కేర్ఫుల్.
నేను నిజంగా చెప్తున్నా, రేపొద్దున చంద్రబాబు నాయుడు ఇదే పద్ధతిలో కనుక వెళితే, నారా లోకేష్ ఇదే పద్ధతిలో కనుక వెళితే, పవన్ కళ్యాణ్ ఇదే పద్ధతుల్లో కనుక వెళితే, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 100 మంది వచ్చి చెప్పినా ఈ కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదు. కార్యకర్తలు ఆగే పరిస్థితి లేని అప్పుడు ఏమవుతుంది అంటే కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో లాలెస్నెస్ స్టేట్ అయిపోతుంది. లాలెస్నెస్ స్టేట్ అయిపోయినప్పుడు తెలుగుదేశం జెండా పట్టుకొని ఇలా పట్టుకొని నుంచోటానికి కూడా గజగజ వణికిపోయే పరిస్థితిని, ఈ రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితిని కార్యకర్తలు తెచ్చుకుంటే రేపొద్దున ఏ కార్యకర్త అయినా సరే ఒక కార్యకర్త ఒక హ్యూమన్ బీయింగే. ఆ హ్యూమన్ బీయింగ్ ని ఈ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం కార్యకర్తల్ని ఇలా చంపుకుంటూ నరుక్కుంటా పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా ఎప్పుడు నిలబడే అవకాశం. బీహార్తో పోటీ పడే పరిస్థితి వస్తుంది. బీహార్ బాగుంది ఇప్పుడు, కాస్త బీహార్తో పోటీ పడే పరిస్థితి వస్తుంది. కానీ సార్ మీరు మారణకాండ చేస్తున్నారు, దాడులు చేస్తుంది ప్రభుత్వం అని మీరు పక్క చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రిక యజమాని 2 రోజుల క్రితం కొన్ని కామెంట్స్ రాశారు. ఆయన రాసిన కామెంట్స్ ఏంటంటే అధికారంలోకి వచ్చిన ఏడాదికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భయపెడుతున్నారు, ప్రభుత్వం ఏమో భయపడిపోతోంది, తెలుగుదేశం పార్టీలో ఇంత పిరికితనం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఆయన రాశారు. తెలుగుదేశం పార్టీ బేసిక్గా ఇంత పిరికి పార్టీ అని రాశారు. అంటే బహుశా ఆయన పర్సెప్షన్ అది అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఇండివిజువల్ పర్సెప్షన్స్ ఎలా ఉంటాయి అంటే నరసింహరావు గారు, మా ఇంటికి వచ్చినప్పుడు ఏం పెడతావు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తావు, మా ఇంటికి వచ్చినప్పుడు ఏం పెడతావు, మీ ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం తెస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం పెడతావు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం పెడతావు. ఇది కొంతమంది ఇండివిజువల్ పర్సెప్షన్. ఓకేనా? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్ళినా ఆయనకి పెట్టాలి, ఆయన విజయవాడ వచ్చినా ఆయనకే పెట్టాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి తప్పినా కూడా తెలుగుదేశం పార్టీ పిరికి పార్టీ అవుతుంది. నేను అనలేదు ఆ మాట. కదా మీరు అన్న దాంట్లో అదే ఉంది కదా సార్. నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు పెట్టిన రోజు ఒక మాట, పెట్టని రోజు ఇంకొక మాట. అంటే నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు తీసుకొస్తే వెరీ గుడ్, నీ ఇంటికి వచ్చినప్పుడు పెడితే వెరీ గుడ్. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరగకపోయినా కూడా పర్సెప్షన్స్ మొదలవుతాయి. సో ఇండివిజువల్ పర్సెప్షన్స్ స్టేట్ లో ఇంపార్టెంట్ కాదు. దానికి నేను ఆన్సర్ చేయను. ఎందుకు ఆన్సర్ చేయను అంటే నా దృష్టిలో తెలుగుదేశం పిరికి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిరికి పార్టీ ఏంటండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంత్రిగా ఉన్నప్పుడు నన్ను ఎవడో వచ్చి చెప్పు తీసుకుని కొట్టాడు మీటింగ్ లో ఉండగా చెప్పు తీసుకుని కొట్టాడు కాబట్టి నేను వెళ్ళి కత్తి తీసుకుని పొడిచేస్తానండి కాదు కదా. నేను యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ గా వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, యాజ్ ఎ మినిస్టర్ గా నా పక్కన 20 మంది గన్మ్యాన్లు ఉన్నా, నా వెనక 100 మంది కార్యకర్తలు ఉన్నా, నేను సైగ చేస్తే వాడిని ముక్కలుగా చంపేసే పరిస్థితి ఉన్నా, నేను వాడిని లీగల్ గానే ఫేస్ చేయాలి, లీగల్ గానే అడ్రస్ చేయాలి, అతనికి జైలు శిక్ష వేయించాలి. మళ్ళీ అది బిలో 7 years అఫెన్స్ కాబట్టి వెంటనే అరగంటలో అతనికి బెయిల్ ఇచ్చేసి వదిలేస్తారు. రేపొద్దున కోర్టులోకి వచ్చిన తర్వాత శిక్ష పడదు. అల్టిమేట్ గా జరిగేది ఇది. అందుకని చెప్పేసి నేను పిరికోనా? రాధాకృష్ణ గారి దృష్టిలో నేను పిరికోడు, జడా శ్యామ్ కుమార్ పిరికోడు, చెప్పుతో కొట్టును వదిలేశాడు అంటే హౌ? సో కాబట్టి పిరికితనం అనేది ఒక పత్రిక మాట్లాడితే అది పిరికితనం కాదు. నిజంగా తెలుగుదేశం పార్టీ పిరికి పార్టీ కాదు. పాయింట్ ఏంటంటే మీరు ఒక పక్క వాళ్ళు దాడులు చేస్తున్నారు, వైసీపీని భయపెడుతున్నారు, 4 వైపుల నుంచి అటాక్ చేస్తున్నారు అని మీరు ఆ స్టేట్లో ఉండి ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నమాట. ఈయనేమో అది సరిపోవట్లేదు, అసలు ఇంకా అసలు వాళ్ళు కొట్టట్లేదు సరిగా, వీళ్ళే కొడుతున్నారు వాళ్ళని అనేది ఈయన చెప్తున్నా ఆ మాట. మేబీ నేను ఇప్పుడు డిబేట్ లో కూర్చున్నాను, నేను జగన్మోహన్ రెడ్డిని బాగా తిట్టాలి అని మీ మనసులో ఉంటది. నేను తిట్టను, నేను తిట్టడం లేదు కాబట్టి నేను బాగా మాట్లాడలేదు అనుకుంటే మీరు అనుకుంటే ఎట్లా? మీ మనసులో ఉన్నది చేయడానికి కాదు కదా నేను వచ్చింది, మీ మనసులో ఉన్న దాన్ని చూపించడానికి కాదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 164 సీట్లు ఇచ్చింది. మీ మనసులో హైదరాబాద్ లో కూర్చొని మీరు చెప్పినట్టుగా కాదు కదా ప్రభుత్వం నడవాల్సింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, మొత్తం కథనాలు రాయి, ఇదిగో నీకు ఇంత ప్యాకేజ్ వస్తుంది, ఇంత పంపిస్తానని చెప్పిన రోజున ఆ పార్టీ మంచిది అవుతుంది, ఆ ప్రభుత్వం మంచిది కాకుండా పోదు కదా. సో ఇదంతా కూడా ఒక బేస్ తోటి నడుస్తున్నటువంటి విధానం నరసింహరావు గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పిరికి పార్టీ, మరి సాయంత్రానికి పిరికి పార్టీ పోగా ధైర్యవంతమైన పార్టీ రావాలి అంటే ఏం జరగాలి? సంథింగ్ మెరాకిల్ జరగాలి. ఆ మెరాకిల్ జరిగేంత వరకు అలాగే అటాక్ జరుగుతూనే ఉంటుంది, మీకు తెలుసు కదా. ఓకే సార్, రెండు ఇష్యూస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మీ జిల్లాకు సంబంధించి, కృష్ణా జిల్లాకు సంబంధించి ఓ జెడ్పీ చైర్పర్సన్ పైన
నేను ఫిజికల్గా దాడి చేశారని చెప్పను కానీ మాటల దాడి, బూతుల దాడి, పర్సన్ ఎదురుగా మాట్లాడడం ఒకటి చూసాం. సేమ్ టైం శ్రీకాళహస్తిలో ఒక మహిళా నాయకురాలు ఒక హత్య కేసులో పార్టిసిపేట్ చేయడానికి సంబంధించిన ఒక వివాదం ఒకటి నడుస్తుంది. ఈ రెండింటిపైన రెస్పాండ్ అవుతారా? అండ్ నేను ముందు అమ్మాయిది శ్రీకాళహస్తిలో జరిగేటువంటి దాని మీద నేను రెస్పాండ్ అవుతాను. నరసింహరావు గారు, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే రాజకీయాల్లో నాయకులను నమ్మి తమ కార్యకర్తలు తమ జీవితాలని ఎలా నాశనం చేసుకుంటారో, ఎలా పోగొట్టుకుంటారో అని చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో జరిగినటువంటి కిరణ్ రాయల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంఐ ఉదంతం రెండు. ఓకే. సో దురదృష్టం ఏంటి అంటే సనాతన ధర్మానికి ప్రతీకగా నిలబడినటువంటి ఈయన పార్టీలో రెండు అత్యంత సనాతన ధర్మానికి ప్రతీకలైనటువంటి రెండు, ఒకటి తిరుపతి, రెండు శ్రీకాళహస్తి, ఈ రెండిట్లోనే ఇలాంటివి జరగటం చాలా డిఫరెంట్ ఇష్యూ. అదృష్టం ఏంటి అంటే ఈ రెండింటికి ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరు కాదు, లక్కీగా ఇన్ఛార్జిలే కాబట్టి. అంటే ఇది దీంట్లో నేను పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత ఉంది ఏంటి అనేది అసెస్, ఎందుకంటే నాకు ఐ డోంట్ నో మచ్ అబౌట్ దిస్ వన్. వాడు ఒకటైతే మాత్రం చెప్పగలను, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎక్కడెక్కడైతే ఉందో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోట, అండ్ జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న 21 మంది ఎమ్మెల్యేలుగా ఉన్న కాన్స్టిట్యున్సీస్ లో తెలుగుదేశం నాయకత్వం, తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఎమ్మెల్యేలుగా ఉన్న చోట జనసేన నాయకత్వం, ఇవి రెండు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అప్పర్ హ్యాండ్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా అంతర్మతనం జరుగుతున్నమాట వాస్తవం. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు శ్రీకాళహస్తిలో రేపొద్దున పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రేపొద్దున ఈ శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ నాకు కావాలి, ఇక్కడ పలానా అమ్మాయి లీడర్షిప్ ఉంది, పలానా కాన్స్టిట్యున్సీలో నాకు కావాలి, లేకపోతే పలానా పదవి నాకు కావాలి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అక్కడ రెండు పవర్ జనరేటర్లు ఇన్స్టాల్ అయ్యే అవకాశం ఉంది. సో రెండు పవర్ జనరేటర్లు ఎక్కడైతే అవుతాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురమే తీసుకోండి, వర్మ ఉన్నాడు. వర్మ అనే అతను ఒక సీనియర్ లీడర్. అక్కడ ఈ సీనియర్ లీడరు పవన్ కళ్యాణ్ లాంటి ఒక పర్సనాలిటీ అక్కడ ఎగ్జిస్టింగ్ లో ఉన్నప్పుడు రేపొద్దున వర్మ పరిస్థితి ఏంటి? అదే కదా. అంటే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుల పరిస్థితి ఏంది? సో వీళ్ళు 2028కి తెలుగుదేశానికి ప్రత్యర్థులు ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశానికి ప్రత్యర్థులు లోకల్ గా ఉన్న జనసేన వాళ్ళు. ఓకే ఓకే. అంటే జనసేనకి ప్రత్యర్థులు ఎవరు అంటే లోకల్ గా ఉన్న టీడీపీ వాళ్ళు. ఎందుకు టీడీపీ వాళ్ళేనంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే రెండు పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒక సింపుల్ లాజిక్ నరసింహరావు గారు, ఒక భార్య ఇద్దరు భర్తలు. ఒక భార్య ఇద్దరు భర్తలా? ఒక భర్త ఇద్దరు భార్య? మరి ఒక భార్య ఇద్దరు భర్తలు. వైట్ కామన్, ఒక భర్త ఇద్దరు భార్యలు క్వైట్ కామన్. ఇక్కడ ఒక భార్య ఇద్దరు భర్తలు, అధికారం ఒకటే. నాకు కావాలంటే అధికారం, నాకు కావాలని జనసేన అంటుంది, తెలుగుదేశం అంటుంది లోకల్. సో ఆటోమేటిక్ గా మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి అని వీళ్ళు అంటున్నారు, మా నాయకుడు లేదా మీ పార్టీ లేదని వీళ్ళు అంటున్నారు, మా నాయకుడు లేదా మీ పార్టీ లేదా మేమే మీకు సీట్లు ఇచ్చామని వాళ్ళు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు, అబ్బే మనకు అసలు ఏమీ సీన్ లేదు, మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి ఈ రోజు మనం అధికారంలో ఉన్నాం అంటున్నాడు. సో మీ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడయ్యా మా నాయకుడు అని, ఇప్పుడు మా అధికారం మాది. సో మా వాటా ఏంటి, ఈ కాన్స్టిట్యున్సీలో మా పాత్ర ఏంటి? తుర్రుమని అడితిరిగి పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తాం. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, మీరేం మాట్లాడు, తెలుగుదేశం నాయకులు తంతే తన్నించుకోండి, తిడితే తిట్టించుకోండి, మాట అంటే మాట అనిపించుకోండి, వీలైతే నేను వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తానని అంటున్నాడు. ఈజ్ నాట్ ఈవెన్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎనీ ఇష్యూ. అలా ఇన్వాల్వ్ అయినట్టయితే ఈ అమ్మాయి జైలుకి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. ఏంటి సార్ అసలు ఇక్కడ అమ్మాయి ఓపెన్ గా చెప్పింది, ఆ రోజు విన్నాం మనం, బొజ్జల సుధీర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆయనే కుట్ర చేశారనేది, ఆ భర్త చంద్రబాబు, ఆయన పేరు కూడా చంద్రబాబు, ఆయన మాట్లాడడం విన్నాం. సో ఒకరిపై ఒకరు హత్య కేసులు పెట్టి ఇరికించుకునే అంత డోర్ డెలివరీ కదా ఇది కూడా? సుబ్రహ్మణ్యం కేసు కైండ్ ఆఫ్ డోర్ డెలివరీ, రివర్ డెలివరీ, పక్క స్టేట్ లో డెలివరీ.
ఎక్కడైనా రివరే కదా, అది రివర్ డెలివరీ, ఇది డోర్ డెలివరీ. అంటే అంటే ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంది, ఎలా వెళ్తుంది అనేది నేను అథెంటికేటెడ్ గా చెప్పలేని పరిస్థితి నరసింహరావు. కానీ ఒకటైతే మాత్రం నాకున్నటువంటి విశ్వసనీయమైన సమాచారం, అంటే రిలయబుల్ సమాచారం, మీలాంటి వ్యక్తులు ఇంకొకళ్ళు నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటి అంటే, ఈ అమ్మాయి ఖచ్చితంగా ఒక పవర్ జనరేటర్ ఆ కాన్స్టిట్యున్సీలో. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రేపొద్దున ఒకవేళ ఎమ్మెల్యే సీటు ఇవ్వటం అంటూ జరిగితే, శ్రీకాళహస్తి కావాలి అంటే ఈ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టాల్సిన పరిస్థితి. బికాస్ అతను అంత పెద్ద నాయకత్వం, ఫేస్ వాల్యూ ఉన్నటువంటి వ్యక్తి కాదు తెలుగుదేశం పార్టీ. సో రేపొద్దున కనుక ఖచ్చితంగా జనసేన 2028లో కానీ 27లో కానీ, లేకపోతే జమిలీ వచ్చినా, లేదు అంటే ఇప్పుడు అక్కడ ఏమైనా అక్కడ చైర్మన్ పదవులు వచ్చినా, ఇంకోటి వచ్చినా, రేపొద్దున ఈ అమ్మాయి వర్గీయులకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. జనసేన రేపొద్దున ఈ అమ్మాయి ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు ఒక లీడర్ పోయిన తర్వాత మళ్ళీ ఆ స్థాయి లీడర్ రావాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం పడుతుంది కదా. సో సహజంగా జనసేనలో ఇంకా అలాంటి స్థాయి ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళు చేరితే తప్ప రాని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ అమ్మాయిని కనుక ఖచ్చితంగా వీక్నెస్ ని బదనాం చేస్తూ ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పర్సనల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మనం గ్యాదర్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ జనసేన వీక్ అవుతుంది. జనసేన వీక్ అయితే ఖచ్చితంగా నాకు ప్రాధాన్యత వస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్కెచ్ వేశాడు అనేది అందరికీ తెలిసిన విషయం. సో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే స్కెచ్ చేస్తే సరే ఈ రాష్ట్రంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనుకోవచ్చు. పక్క రాష్ట్రంలో పోలీసులు వచ్చి విచారణ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటే ఎంతో కొంత సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది కదా సార్? ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌట్ ఏముంది. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకపోతే ఆ అమ్మాయిని హస్బెండ్ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. లేదు కదా. సో ఖచ్చితంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా ఇతనే కర్త కర్మ క్రియ, ఇతను పలానా అబ్బాయిని మా మీదకి ప్రోత్సహించి ఆ అబ్బాయి ద్వారా మా వీడియోలు సేకరించి అతనికి 30 లక్షల రూపాయలు పే చేశాడని, 30 లక్షల రూపాయలు ఎందుకు పే చేశారు ఏంటి అని అడిగిన సందర్భంలో ఆ అబ్బాయి పలానా వ్యక్తి నన్ను ట్రాప్ చేశాడు, నేను అతనికి డబ్బులు మీకు వీడియోలు ఇచ్చాను అని, ఈ వీడియోలో ఇట్లా చేస్తున్నారన్న విషయం పవన్ కళ్యాణ్ దృష్టిలోకి పెడితే, పవన్ కళ్యాణ్ నేను మాట్లాడతాను, మీరేం ఇన్వాల్వ్ కావద్దు, నేను లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడతానన్నారని, ఆయన నేను మాట్లాడలేని ఇంకా ఆయన మాట్లాడటానికి ఆయనకి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండటమే ఇష్టం లేదు. ఎవరికి? ఏదో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి. సార్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారుస్తా అంటున్నారు, ఉప ముఖ్యమంత్రి అయినా రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ పదవిలో ఉండడానికి ఇష్టమే, రాజకీయాల్లో ఉండడానికి ఇష్టం లేదు ఆయనకి. రాజకీయాలు లేకుండా పదవి ఎట్లా వస్తుంది? ఇప్పుడు రాలా, ఇప్పుడు రాజకీయాల్లో ఉండే వచ్చింది ఏంటి ఆయనకి? అదే వారాహి యాత్రలు చేశారు, అడపదడప. కాదు సార్, వారాహి యాత్ర రాజకీయమా? రాజకీయం అంటే ఏంటి సార్? ప్రజల కోసం ఫైట్ చేయటం, ప్రభుత్వాల మీద ఫైట్ చేయటం, సినిమా షూటింగ్ లో ఉండటం కాదు కదా, లేదా ఒక చుట్టం చూపుగా వచ్చి అట్లా వెళ్ళిపోవటం కాదు కదా. ప్రజల పట్ల డెడికేషన్ ఉండాలి, ప్రజలతోటి ఒక మమకారం ఉండాలి. 2 రోజులు వారాహి యాత్ర చేస్తే 6 రోజులు జ్వరం వస్తుంది, 6 రోజులు జ్వరం వచ్చిందంటే 3 రోజులు ఒళ్ళు నొప్పులు వస్తాయి. వ్యక్తిగతంగా ఆయనకి సినిమా, వ్యక్తిగతంగా ఆయనకి రాజకీయాలు, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గత 5 సంవత్సరాల్లో నేను ఛాలెంజ్ చేస్తాను, ఎన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాడో చెప్పండి. ఎన్ని నైట్స్ ఉన్నాడో చెప్పమనండి సార్. నేను జనసేన కార్యకర్తల్ని లేకపోతే జనసేన వాళ్ళని నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఇదిగో మా నాయకుడు గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ స్టే, మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం నైట్కి వెళ్ళిపోవటం కాదు సార్, ఈ రాష్ట్రంలో నైట్ స్టే ఎన్ని రోజులు చేశాడు ఈ రాష్ట్రంలో చెప్పమనండి. హార్డ్లీ అది వదిలేయండి. 2024 జూన్ నుంచి ఈ రోజు వరకు, జూన్ వరకు, జూలై వరకు, ఆగస్టు వరకు, జూలై వరకు ఈ ఎన్ని నైట్లు ఇక్కడ స్టే చేశాడో చెప్పమనండి, లెక్కలు చెప్పమనండి, ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు. అవునా? ఎందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడే ఉంటున్నారేమో కదా, కాదా అప్ అండ్ డౌన్ చేస్తున్నాడా? మాకేం తెలుసు సార్, మరి షెడ్యూల్ మొత్తం చూసుకుంటేనేమో పొద్దున్నే ఫ్లైట్ అక్కడ, మధ్యాహ్నం ఫ్లైట్ ఇక్కడ, సాయంత్రం ఫ్లైట్ మళ్ళీ రిటర్న్, స్పెషల్ చాపర్లు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు మీటింగ్ లో కనపడితేనే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడు అనుకోవటం కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇన్ని మారణ హోమాలు జరుగుతుంటే, ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియటం లేదు. ఏం మాట్లాడటం ఇప్పుడంటే షూటింగ్ లేదు ఉన్నట్టున్నాడు, హైదరాబాద్ లో షూటింగ్లు అంటున్నారు సార్. ఎప్పుడు షూటింగ్ లో ఉన్నా తప్పులేదు సార్, అది పాత కాలంలో షూటింగ్లు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. మరి పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి, నేను షూటింగ్లు చేసుకుంటా అన్నారు, తప్పేం లేదు. ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత షూటింగ్ లేదు సార్, నాకు అర్థం కాలేదు.
ఉప ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం భవిష్యత్తు నీ చేతిలో ఉంది సార్. ఒక రాష్ట్రం భవిష్యత్తు నీ చేతిలో ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఉద్యోగాలు ఇవ్వాల. అరే కంపెనీలు వస్తాయి అంటున్నారు, కంపెనీలు రాలా. ఈ రాష్ట్రానికి కనీసం అమరావతికి ₹1 నిధులు తీసుకురాలా. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే దీని మీద ప్రశ్నించడానికి, ఇన్ని అఘాయితాలు జరుగుతుంటే దీని మీద ప్రశ్నించడానికి సమయం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టే చేయలేని మీరు, అరే మీ పార్టీ కార్యకర్తలు వచ్చి మాట్లాడితే కూడా మీరు సహకారం చేయలేని మీరు, మీ పార్టీ కార్యకర్తలు అందరినీ జైలుకు పంపిస్తున్నటువంటి మీరు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి, రాష్ట్రంలో రాష్ట్ర పిల్లల భవిష్యత్తులో మారుస్తుంటే ఎలా సార్ నమ్ముతారంటున్నా నేను. మీరు ఎలా నమ్ముతారు? మీరు ఏం చేస్తారని నమ్ముతారు? మీ మాటలకి స్టెబిలిటీ ఉండదు, మీ ఐడియాలజీకి స్టెబిలిటీ ఉండదు. మీరు ఈ రోజు మాట్లాడితే ఒక గంటకు ఆ వీడియో గజనీలాగా ఆ వీడియో చూపించాలి మీకు. ఇది నేనైనా మాట్లాడిందని వీడియో చూపించిన మీద మళ్ళీ తిడతారు మీరు. సో మీ కార్యకర్తలతో మాట్లాడటం ఉండదు, మీ కార్యకర్తలకు భవిష్యత్తు ఉండదు, మీ పార్టీని విస్తరించుకోవడం అవకాశం ఉండదు. విస్తరించుకుంటారో లేదా అది నాకు సంబంధం లేని విషయం, ఎందుకంటే అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. కానీ ఈ రాష్ట్రంలో ఒక పార్టీతో కలిసి మీరు అధికారంలోకి వచ్చారు, నో డౌట్ అబౌట్ ఇట్. అది మీకున్న స్వేచ్ఛ, మీరు ఎవరితో అయినా కలవచ్చు, చేయొచ్చు. మీ పార్టీ కార్యకర్తలకి మీరు భరోసా ఇస్తారా, భరోసా ఇవ్వరా అనేది నాకు కూడా సంబంధం లేని విషయం, ఎందుకంటే అది పూర్తిగా ఆయన వ్యక్తిగతమైన విషయం, వాళ్ళ పార్టీ వ్యక్తిగతమైన విషయం. బట్ యాజ్ ఫర్ యాజ్ పబ్లిక్ ఈస్ కన్సర్న్, యాజ్ ఫర్ యాజ్ పబ్లిక్ యుటిలిటీస్ ఆర్ కన్సర్న్, మీరు అత్యున్నతమైనటువంటి 3 శాఖలు హోల్డ్ చేస్తున్న పరిస్థితుల్లో మీరు వచ్చిన తర్వాత ఈ 1 year లో మీ శాఖల్లో జరిగినటువంటి అద్భుతమైన ప్రోగ్రెస్ ఏంటి? వైట్ పేపర్ వేసి రిలీజ్ చేసి చెప్పమంటున్నాను నేను. డెఫినెట్గా ఏడాది టైం అంటే చెప్పొచ్చు, ఎంత ప్రోగ్రెస్ ఉంది ఏంటని చెప్పే అవకాశం ఉంటుంది, చెప్పొచ్చు. ప్రీ పవన్ కళ్యాణ్, పోస్ట్ పవన్ కళ్యాణ్, ప్రీ పవన్ కళ్యాణ్, పోస్ట్ పవన్ కళ్యాణ్. యూ జస్ట్ ప్రజలకు చూపించండి. మీరు చేసిన వాగ్దానాలు ఏంటో ప్రజలకు చూపించండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటో ప్రజలకు చూపించండి. ఇదిగో నేను రాకముందు, అధికారంలోకి రాకముందు పంచాయతీరాజ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ ఇదిగో ఈ విధంగా ఉండేది. నేను వచ్చిన తర్వాత ఇదిగో మార్చాను. ఇదిగో ఇంతకు ముందు నేను ఉప ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో ఇంత క్రైమ్ రేట్ ఉండేది, ఇదిగో ఇప్పుడు ఇంత క్రైమ్ రేట్ వచ్చింది. ఇదిగో మేము వచ్చిన తర్వాత ఇదిగో ఇంత జీడిపి రేటు పెంచాము, ఇదిగో రాష్ట్రానికి ఇంత పెంచాము. ఇదిగో మేము రాకముందు ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇదిగో ఇప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇదిగో మేము రాకముందు ఇంత జిఎస్టీ వసూలైంది, ఇప్పుడు ఎంత జిఎస్టీ వసూలైంది. వీటి మీద నువ్వు కంపారిజన్ చేసి రాష్ట్ర ప్రజలకి మీరు ఉప ముఖ్యమంత్రి అవటమో లేకపోతే మీ నాయకుడు ముఖ్యమంత్రి అవటం వల్ల జరిగిన మంచి అంటో ప్రజలకి మాకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలకు విత్ ఆధారాలతో సహా చెప్పండి. కాదు సార్, నిన్న కేబినెట్ సమావేశంలో అమరావతి అదనపు భూసేకరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే ఎలా చేస్తారు, ఎందుకు చేస్తున్నారు, దాన్ని ఆపేయండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట, నాదెండ్ల మనోహర్ గారు చెప్పారంట. జనసేన వైపు నుంచి మీడియాకు లీకులు వచ్చాయి, ఆ తర్వాత అదనపు భూసేకరణ ఆపారంట. ఇది ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయినట్టు, ప్రజలకు మేలు చేసినట్టు కాదా? నాకైతే తెలీదు. అథెంటికేటెడ్ గా జనసేన నుంచి ఏ భూసేకరణకు సంబంధించి వద్దు అని చెప్పేటువంటి హక్కు పవన్ కళ్యాణ్ ఉందని నేను అనుకుంటాను. కేబినెట్ లో అందుకోసం ఆపిందంట ప్రభుత్వం. ఏమని? అదనపు భూసేకరణ వల్ల నష్టం జరుగుతుంది, ముందు అదేదో డెవలప్ చేయండి, ఇప్పుడు అదనపు భూసేకరణకి ఎందుకు వెళ్తున్నారు అని ఆయన సీరియస్ అయ్యారట కేబినెట్ సమావేశంలో. దాని మీద ఒక మంత్రుల కమిటీ ఏదో వేద్దామని ప్రభుత్వం డిసైడ్ అయిందంట. అది సార్, అది ప్రెస్ అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత కొలుసు పార్థసారథి వచ్చి బయటకు వచ్చి చెప్పిన దాంట్లో ఆ అంశం ఏమైనా ఉందా? లేదు. మరి అది ఎట్లా తెలిసింది మీకు? లేదు, జనసేన పార్టీ వైపు నుంచి వస్తున్నాయి లీక్లు. మ్యాటర్ లీక్ అని మీరే అన్నారు. ఇంకా వెరీ ద పాయింట్ అండ్ డిస్కసింగ్, వెరీ అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ సార్. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేది పవన్ కళ్యాణ్ చెప్పాడు, నేను నమ్ముతా. ఇదిగో ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 25,000 మంది అమ్మాయిల మీద అగాత్యాలు జరిగినాయి, అది రికార్డు నేను నమ్ముతా. అసలు ఈ రాష్ట్రంలో హోమ్ డిపార్ట్మెంట్ ఉందా, సచ్చిందా లేదా, అసలు ఎవరిని అరెస్ట్ చేయడం లేదని పవన్ కళ్యాణ్ ఆన్ రికార్డ్ అన్నాడు, నేను నమ్ముతా. సి లీకుల విషయం, లీకులు అట్లా జరిగిందంటే ఇట్లా జరిగిందంట, భూసేకరణ వద్దన్నారంట. లడ్డు వ్యవహారంలో ఎవడెవడున్నాడో అంత తేలుస్తా, వాటి తాట తీస్తారని కూడా అన్నాడు. ఏమైంది ఇప్పుడు దాకా? ఏమో తేలిపోయింది కదా, అసలు ఏం కలవలేదు అని తెలిసిపోయింది కదా. ఇంకేదో ఆల్టరేషన్ ఉంది, సిట్టే చెప్తుంది, సరే ఎంక్వైరీ చేస్తుంది, పోయిన వాళ్ళు జైలుకు పోయిన వాళ్ళు బయటకు వచ్చారు. సరే ఈ గాలి కబుర్లకి లీకులకి వాళ్ళేదో ఎగ్జిస్టెన్స్ కోసం లీకులు ఇచ్చి మేము కూడా ఉన్నాం నిరూపించుకునే దానికి చేసే వ్యవహారాల మీద మనం మాట్లాడి ప్రజల సమయం కోసం ప్రజలకు ఒక తప్పుడు సంకేతం ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మాటకి తెలుగుదేశం పార్టీలో ఏ విధమైనటువంటి ఇష్యూ అయినా రేకెత్తడు. వీళ్ళ మధ్య జరిగినట్టు ఒక అండర్స్టాండింగ్, దానికి కావాల్సినటువంటి ఆయనకి రావాల్సినటువంటి కొంత ఆయన పర్సనల్ మేబీ ఐ డోంట్ నో, బట్ మనం ఎలిగేషన్ చేసే సందర్భంలో మనకు ఒక ఒక కొత్త ప్రూఫ్ అన్న ఉండాలి. బట్ నేనైతే ఒకటి చెప్పగలను, లాస్ట్ 8-9 months నుంచి నాకు తెలిసి పిఠాపురంలో వంగలపూడి అనిత
బాగా చేయటం లేదు, నేనే హోమ్ మినిస్టర్ అయితే ఏం చేసేవాడినో చూపిస్తాను, ఈ ప్రభుత్వం మీద విమర్శ తర్వాత కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సైలెంట్ అయిపోయాడు. నో డౌట్, నో డౌట్, ఐ డూ అగ్రీ. సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఆయన. ఎక్కడ కూడా ఆయన మాట్లాడు, దానికి ఎందుకు సైలెంట్ అయిపోయారు ఏంటో అనేది నాకు తెలుసు. ఐ హ్యావ్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ విత్ మీ. ఇప్పుడు ఆ మాట చెప్పాను అనుకోండి, గుండెలు పగులుతాయి చాలా మందికి. అనవసరమైనటువంటి డైలాగులు, మనం ఆధారాలతో సహా ఆధారాలు లేకుండా మనం మాట్లాడి ఏదో లీకులు ఇచ్చుకున్నట్టుగా వాళ్ళు మనం మాట్లాడకూడదు. విమర్శ చేయాల్సి వచ్చిన సందర్భంలో విమర్శ చేసి వెళ్తున్నారు తప్ప ఆయన ఎక్కడ కనిపించట్లా. కరెక్ట్. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను సార్. పిఠాపురం సభ జరిగి రమారమి 8 నెలల పైన అవుతుంది. అవును. 8 నెలల నుంచి ఒక్క విమర్శ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేయని కారణం ఏంటి? చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదు. రీజన్ ఏంటి? లాజిక్ ఏంటి? అద్భుతంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కదా. దేర్ ఇస్ ఎ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం పార్టీ. ఓకే, ఆఫ్టర్ దట్ మీరు మాట్లాడొద్దు, మీరు ఏ విధంగానూ మాట్లాడొద్దు, మీకు ఏం కావాలో మీరు తీసుకెళ్ళండి. మీరు అనవసరంగా ప్రభుత్వం మీద విమర్శ చేయొద్దు, అనవసరంగా ప్రభుత్వం మీద, ప్రభుత్వ మంత్రుల మీద మీరు ఏ విధమైన విమర్శలు చేయొద్దు. ఇలా విమర్శలు చేయటం వల్ల పార్టీకి నష్టము, మన ప్రభుత్వానికి నష్టము. సో దయచేసి మీరు ఏ విధమైన విమర్శలు చేయొద్దు. వాట్ యు వాంట్? వన్ టైం ఆఫర్. వన్ టైం ఆఫర్ ని చాలా అద్భుతంగా వినియోగించుకున్నారనేది ప్రజల భోగం. సో అదే నిజమైతే అఫీషియల్ గా తమ పార్టీ లెటర్ హెడ్ పైన చంద్రబాబు నాయుడు గారు నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటానని అనౌన్స్ చేసి కూడా 8 నెలలు అవుతుంది. ఆ మంత్రి పదవిని కూడా ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు ఈయన? సార్, అసలు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటాన్నే పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలు డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఈ తిరుపతి ఇంతకుముందు చెప్పినటువంటి తిరుపతి ఇన్ఛార్జ్ కావచ్చు, లేకపోతే నిన్న పాప అమ్మాయి ఎవరో జైలుకి వెళ్ళిన అమ్మాయి శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కావచ్చు. అంటే పేరు చెప్పడం ఇష్టం లేక నేను ఆ పేరు వాడటంలా. ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి ఆ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పార్టీ కోసం 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి జెండా మోసిన వాళ్ళు ఉన్నారు. కొన్ని పదుల మంది అప్పుల పాలై సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు బికాస్ ఆఫ్ దాట్. ఈ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కోసం ఈయన్ని నమ్ముకొని, వీళ్ళ అన్నయ్యని నమ్ముకొని, వీళ్ళ అన్నయ్య అంటే ప్రజారాజ్యం పార్టీ, అది వేరు, అది గతించిన చరిత్ర. ఇన్ని వందల మంది కోట్ల రూపాయలు పోగొట్టుకొని నిలువు నీడ లేకుండా ఈ రోజు అప్పుల పాలై ఉన్న వాళ్ళ ఎవ్వరికి ఎమ్మెల్సీ పదవి దొరకలా. ఎక్కడో జబర్దస్తులు చేసుకుని మీ అన్నయ్యకి తీసుకొచ్చి మినిస్టర్ పదవి లేదు అంటే ఆ మినిస్టర్ పదవి కోసం మనం డిస్కస్ చేయాలా? వై షుడ్ బి అంటే మనం డిస్కస్ చేయడం కదా, వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసింది కూడా రాకపోవడం వెనక రీజన్ ఏంటి అని? ఏదో చచ్చి ఉంటుంది రీజన్. ఆయనకు ఎందుకు రాలేదు ఇంటర్నల్ గా తెలుస్తుంది కదా ఏమన్నా ఉందేమోనని. సార్, నేను అది తెలిసిన వాళ్ళ గురించి ఎందుకు రాలేదు, ఎందుకు వచ్చింది, ఇప్పుడు రాకపోయినందువల్ల వచ్చిన సార్. ఆయన రేపొద్దున మినిస్టర్ పదవి వచ్చిన అన్నయ్య ఒక తమ్ముడు కంటే ఒక ఆకు ఎక్కువే చదివి ఉంటాడు. ఆయన ఈయన కంటే ఇంకో ఆకు ఎక్కువ, బికాజ్ ఈయన తమ్ముడు ఆయన అన్నయ్య కదా. సో ఖచ్చితంగా తమ్ముడు కంటే ఒక ఆకు ఎక్కువ చదివి ఉంటాడు ఆయన. ఈయన నెలలో 2 రోజులు, ఈ నెలలో 4 రోజులు 5 రోజులు ఎక్కడ ఉంటే ఆయన 1 రోజు 2 రోజులు ఉంటాడు. వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంది మనకి రాష్ట్రానికి? వీళ్ళ మేధస్తోటి ఈ రాష్ట్రాన్ని ఏమైనా బాగు చేస్తారా? వీళ్ళ కులాన్ని అడ్డం పెట్టుకొని, వీళ్ళ పార్టీని అడ్డం పెట్టుకొని, వీళ్ళకున్న 6% ఓటింగ్ అడ్డం పెట్టుకొని, వీళ్ళ అదృష్టము, తెలుగుదేశం పార్టీ అదృష్టము, వీళ్ళకి 164 సీట్లు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలకు 164 సీట్లు ఇవ్వటం వల్ల ఎవరు లాభపడ్డారు అంటే పవన్ కళ్యాణ్ లాభపడ్డాడు, వాళ్ళ అన్నయ్య లాభపడ్డాడు, వాళ్ళ పెద్దన్నయ్య లాభపడ్డాడు తప్ప ఇంకెవరు లాభపడలేదు కదా. ఈ రాష్ట్ర ప్రజలకి ఏం ఒరిగిందేమి లేదు, జనసేనలకు ఒరిగింది అసలేమీ లేదు, ఎమ్మెల్యేలకు ఒరిగింది అసలేం లేదు. ఆ తెలుగుదేశం పార్టీ ఈవెన్ వీళ్ళు ఎమ్మెల్యేలు అయినా వాళ్ళు సెకండ్ గ్రేడ్ పీపుల్ గానే ఉన్నారు. అక్కడ ఎస్ఐ ఎండో, సిఐ ఎండో, ఎంఆర్ఓ ఎండో, కలెక్టర్ ఎండో, ఎవడు ఎండో వీళ్ళ మాట. ఏదో వచ్చిందో 4 రూపాయలు వాళ్ళ షేర్ వాళ్ళు తీసుకొని 20% 25% తీసుకెళ్లి ఇంట్లో కూర్చొని ఓటీటీ పెట్టుకొని చూసుకుంటున్నారు అందరూ. దీనివల్ల ఉపయోగం ఏమిటి రాష్ట్రానికి అంటున్నాను. రేపు ఈ నెల 26 నుంచి ఎప్పుడో 4 రోజులు 5 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారట. సెకండ్ కమాండ్ ఈయనకి ఇచ్చి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకి. ఇస్ దేర్ ఎనీ సచ్ రూల్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ సార్? నో, ఐ డోంట్ థింక్ సో. ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి ఏంటి? అసలు ఉప ముఖ్యమంత్రికే దిక్కులేదు కాన్స్టిట్యూషన్ లో. దేర్ ఇస్ నో సచ్ పోస్ట్ ఇన్ కాన్స్టిట్యూషన్. అవును.
అసలు ఆ కాన్స్టిట్యూషన్ లో పోస్టే లేదు. అందుకని పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి బొమ్మలు ఏ పార్టీ ఏ అధికారికంగా ఎక్కడెక్కడ ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్ బొమ్మలు ఎక్కడైతే పెట్టారో ఆ ఫోటోలు పెట్టడానికి కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ లేదని హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాను నేను. ఓహో, పెట్టారు. ఐ థింక్ ఇట్ ఈస్ లైక్లీ టు కమ్ నెక్స్ట్ వీక్. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిస్టెడ్. ఓకే, అండ్ ఫోటో కూడా సో పోతుంది. ఉండకూడదు సార్, ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా ఆయన మాట్లాడలా. ఇప్పుడు స్టాలిన్ ఏం చేశాడు, మా నాన్నగారు అని కరుణానిధి ఫోటోలు పెట్టించాడు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో. హైకోర్టు తమిళనాడు అడిగింది వాట్ ఈస్ హిస్ కెపాసిటీ అని. మీ నాన్న మీ తమ్ముడు అయితే పెట్టేవు కదా. సో సిమిలర్ వేలో పవన్ కళ్యాణ్ అనే అతను ఉప ముఖ్యమంత్రికి కాన్స్టిట్యూషన్ లో ఏ విధమైన రికగ్నైజేషన్ లేదు. హీఈస్ వన్ అమాంగ్ ద మినిస్టర్ లైక్ అదర్స్. సో మినిస్టర్ మరి 26 మంది మినిస్టర్లది పెట్టకుండా ఈయన ఒక్క మినిస్టర్ది ఎట్లా పెడతారు? సో దేర్ మస్ట్ బి సమ్ రూల్ కదా, దేర్ మస్ట్ బి సమ్ రూల్. నువ్వు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టావా, ఓకే, వెరీ గుడ్, ఇస్ బికాస్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఇటుపక్క ఫోటో పెట్టడాన్ని నేను ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాను. ఎందుకంటే ఎవరిది ఉన్నా కూడా ఛాలెంజ్ చేస్తాను. అసలు ఇప్పుడు ఎందుకు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాస్ట్ సర్టిఫికెట్ మీద వేసుకున్నారు. మేము ఛాలెంజ్ చేసాం కదా హైకోర్టులో, ఛాలెంజ్ చేసాం దాన్ని అట్లా వేయటానికి లేదు అని. సో ఆ విధంగానే పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టడానికి లేదు, బికాస్ ఈజ్ నాట్ హోల్డింగ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. లైక్ వైజ్ రేపొద్దున ఇన్ఛార్జి ముఖ్యమంత్రి ఎక్కడ ఉంది సార్? ఇన్ఛార్జి ముఖ్యమంత్రి ఎక్కడుంది? సో ఇన్ఛార్జి ముఖ్యమంత్రి లేదు, ఏం లేదు. ఇన్ అబ్సెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ప్రాబబ్లీ ఆయన అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరో చూసుకుంటా ఉంటారు. అట్ ది సేమ్ టైం ఈయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉపామా పోయి పక్కకి వెళ్ళిపోయి మా ఉంటది ఒక 4 రోజులు, మళ్ళీ తర్వాత 4 రోజులు పోయిన తర్వాత ఉపామా వస్తుంది. చివరిగా సార్, ఈ రీసెంట్గా 1 year అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. కూటమి సర్కారు పరిస్థితి ఏంటి, కూటమి సర్కారుకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఎదురుతున్నారు, ఇలా రకరకాల సర్వేలు వస్తున్నాయి. సరే, ఈవీఎంలు గోల మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈవీఎంలు గోల పైన కూడా లేటెస్ట్ బీహార్ ఎన్నికల నేపథ్యంలో దానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. దాదాపు 50 లక్షలకు పైగా ఓట్లు అడిషనల్గా ఏదో యాడ్ చేశారు, ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడంలో అయింది. ఇటువంటి కమెంట్స్ కూడా వస్తున్నాయి. దానిపైన ఏమైనా రియాక్ట్ అవుతారా రెండింటిపైన? సార్ ఒక్కటైతే మాత్రం కన్ఫర్మ్, సర్వేలు ఇవన్నీ ఏం అవసరం. ఎందుకు అంటే మనం ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి. పోయినసారి నేను ఒక అతను చాలా బిజినెస్ మ్యాన్ అనమాట. అతను బిజినెస్ మ్యాన్, ఒక మోస్తరు బిజినెస్ మ్యాన్. ఏదో చిట్చాట్ పిచ్చాపాటి మాట్లాడుకునేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, వర్స్ట్ గవర్నమెంట్ అండి వైఎస్ఆర్సీపీతో. అబ్బాయి అసలు ఈ ప్రభుత్వం పోవాలండి, ఈ ప్రభుత్వం వల్ల ఉపయోగమే లేదండి, నేను ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్ చేస్తాను అని అన్నాడు. మంచిది, మీ ఐడియాలజీ కూడా కరెక్ట్ గానే సపోర్ట్ చేయండి అని అన్నాను. అనుకోకుండా నేను నిన్న మొన్న ఆయనతో మాట్లాడే అవకాశం దొరికింది. ఆయన అంటున్నాడు, 100 రెట్లు బెటర్ అండి వీడికంటే, చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి 100 రెట్లు ప్రభుత్వం బెటర్ అండి. ఎందుకు అంటే జనాల దగ్గర డబ్బు లేదు, నిరుపేద దగ్గర డబ్బు లేదు, మిడిల్ క్లాస్ మ్యాన్ దగ్గర డబ్బు లేదు, రిచ్ మ్యాన్ కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ దగ్గర డబ్బు లేదు, అప్పర్ క్లాస్ వాడి దగ్గర డబ్బు లేదు. దెర్ ఇస్ నో ఫ్లో ఇన్ ది దెర్ ఇస్ నో మనీ ఫ్లో ఇన్ ద మార్కెట్. వై? బికాస్ జగన్మోహన్ రెడ్డి కింద పడో మీద పడో అప్పు తెచ్చి ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ప్రతి ఫ్యామిలీకి ఇచ్చేవాడు. సో మనీ ఫ్లో అయ్యేది. ఎంతో కొంత మనీ ఫ్లో అనేది ఏమైపోయిందంటే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి పూర్తిగా స్టక్ ఆఫ్ అయిపోయింది. ప్రజల దగ్గర మనీ లేదు, తద్వారా ప్రజల కొనుగోలు పవర్ పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయింది, జిఎస్టీ తగ్గిపోయింది, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది. ఇప్పుడు వీళ్ళు రప్ప లాంగ్వేజ్ అని మీడియా అంతా కోడైకి వస్తుంది కదా. ఇప్పుడు కోడైకి వస్తున్నటువంటి మీడియా వీళ్ళ వల్ల ఏమవుతుందంటే, ఈ సర్వేల వల్ల వీళ్ళ వల్ల ఇంకొక అదుగో ఇదిగోని కళ్ళు మూసుకునే సరికే 2-3 సంవత్సరాలు అయిపోద్ది. ఇంకా అదుగో ఇదిగోని ఎలక్షన్ మూడు వచ్చేసిందంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు. వీళ్ళ దరిద్రమైన పరిపాలన మనం ఇప్పుడు డబ్బులు కానీ పెట్టుబడి పెట్టామంటే 4-3 సంవత్సరాలు తిరగకుండానే గబక్కని జమిలీ వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మొత్తం తట్టబట్ట తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు పెడుతున్న కంపెనీలు పెడుతున్న వాళ్ళంతా ఖచ్చితంగా వాళ్ళు
ఎమ్మెల్యేని తెలుగుదేశం ఎమ్మెల్యేతో కూర్చోవాలి, తెలుగుదేశం మినిస్టర్తో మాట్లాడుకోవాలి, తెలుగుదేశం చంద్రబాబు నాయుడుకి డబ్బులు ఇవ్వాలి, ఒకవేళ పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్కి ఏమైనా పవన్ కళ్యాణ్కి ఆయన కోట ఉంటే ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడుకోవాలి, ఆయనకు డబ్బులు ఇవ్వాలి. సో ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం అధినాయకత్వంతో, జనసేన అధినాయకత్వంతో, కొద్ది గొప్ప బీజేపీ అయిన అధినాయకత్వంతో డబ్బులు ఏర్పాటు చేసుకొని 100 కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన చోట వీళ్ళకు 10 కోట్లు 20 కోట్లు ఇచ్చుకొని వీళ్ళు లోకల్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపు 4 నెలలు అయిపోతాయి, 4 సంవత్సరాలు అయిపోతాయి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు, పరిస్థితి ఏమవుతుంది వీళ్ళది? పెట్టుబడులు అంటే అలాంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తయారు చేస్తుంది. సో మళ్ళీ వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలకి, వీళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలకి ప్రజలు విసిగెత్తిపోయి అసలు ఇలాంటి వాళ్ళకి రేపొద్దున అధికారం ఇవ్వద్దు అనేటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిఫ్లెక్షనే సర్వేల రూపంలో బయటపడుతుంది. సో నేను అడిగిన ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ బిజినెస్ మ్యాన్, ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని నేను ఎక్కడ చూడలేదు. ₹1 ప్రజల దగ్గర పెట్టుబడి పెట్టడానికి లేదు, ₹1 కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాలేదు, ప్రజల దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, ఎట్లా బతకాలి మేము, దరిద్రంగా తయారైపోయింది మా బతుకులు అనేటువంటి పరిస్థితికి ఒక మిడిల్ మ్యాన్ వచ్చాడు అంటే, బిజినెస్ మ్యాన్ వచ్చాడు అంటే అసలు బట్టలు అమ్మే పరిస్థితి లేదు, పచారీ షాప్ వాడికి పచారీ షాప్ పని లేదు, లేకపోతే ఇంకొక బిజినెస్ చేసుకునేవాడికి ఇంకొక బిజినెస్ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కంప్లీట్ గా ఇప్పుడు ఇసుక ఉంది నరసింహరావు గారు, కన్స్ట్రక్షన్ రంగం అనేది కుదేలైపోయింది. ఎందుకు కుదేలైపోయింది? ఇక్కడ పెట్టుబడి పెట్టేవాడు లేడు, నెంబర్ 1. ఇప్పుడు వెళ్ళి మీరు చూడండి, అమరావతిలో ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో 1 year అయిపోయింది. పాత బిల్డింగ్లకి ఏదో రంగులేసి పైన తీసుకొస్తున్నారు, న్యూ కన్స్ట్రక్షన్. రియల్ ఎస్టేట్ ఏమి భూమి అవలా అమరావతిలో. మనం అనుకున్న స్థాయిలోనే వాళ్ళు అనుకున్న స్థాయిలో రియల్ ఎస్టేట్ రాలా, ఇక్కడ పెట్టుబడి పెట్టేవాడు రాలా. అసలు అద్భుతాలు సృష్టించేస్తాను, సంపద సృష్టిస్తాను అనుకున్నాడు, ఈ రోజు వరకు ₹1 పెట్టుబడి రాలా, ₹1 పెట్టుబడి రాలా. కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 రాదు. నువ్వు ఎంత కాడికి ఇక్కడికి వచ్చే డబ్బులతో తిరగా మరిగేసి 4 వారాలకు ఒకసారి, 2 వారానికి ప్రతి మంగళవారం వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి కుటుంబాన్ని నడిపిస్తావు. బట్ అప్పు పెరిగింది సార్, 1,75,000 కోట్లు ఆన్ రికార్డ్ ప్రభుత్వం చేసిన అప్పు కనపడుతోంది కదా, ఏమైపోయింది డబ్బులు మరి? సార్ మీరు ఏమనుకుంటున్నారు? రాష్ట్రంలో ఎంత సాలరీస్ కి ఎవరు డబ్బులు ఇస్తారు? రాష్ట్రంలో సంక్షేమ పథకాలకి, వీళ్ళకి పెన్షన్లకి ఎవరు డబ్బులు ఇస్తారు? వీళ్ళందరూ తిరగటానికి కార్లు ఏంటి? ఇప్పుడు ఆయన బిల్డింగ్ కట్టుకోవడానికి, పవన్ కళ్యాణ్ బిల్డింగ్ కట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఎవరు డబ్బులు ఇస్తారు? ఇప్పుడు వీళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కోట్లు ఎవరు దోచిపెడతారు? వచ్చిన డబ్బులన్నీ కూడా కార్యకర్తలకు దోచిపెట్టడానికి, ప్రభుత్వ కార్యక్రమాలు చేయడానికి సరిపోతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉపాధి ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఎక్కడ ₹10 వచ్చే సోర్స్ ఉంది చెప్పండి? అది కాదు సార్, గత ప్రభుత్వంలో ఏడాదికి ఆన్ యావరేజ్ 70 నుంచి 75,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేస్తే, ఈ ప్రభుత్వం మొదటి ఏడాదిలో 1,75,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే, అప్పుల గ్రోత్ రేటు 100% కంటే ఎక్కువ పెరిగితే కూడా కింద డీబీటీలో మళ్ళీ ఇచ్చే డబ్బులు ఎలాగో లేవు కదా, ఏమైపోయినాయి డబ్బులని చెప్పాలి కదా సార్. అంత మిథ్య, తీసుకొచ్చే అప్పులు తీసుకొస్తూనే ఉన్నారు. అటు ఇక్కడ సంక్షేమం ఏం కనిపించదు. ప్రజలకు ఇచ్చారంటే ప్రజలకు ఇచ్చింది కూడా ఏం లేదు కదా. కానీ సూపర్ 6 ఏమైనా అద్భుతంగా అమలు పరుస్తున్నారంటే సూపర్ 6 కూడా అద్భుతంగా ఏం అమలు పరచటం. వచ్చే ఇప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే అప్పు ఏమైపోతుందో ఎవరికి తెలియదు, అంతా మిథ్య. అర్థమైందా? ఇప్పుడు ఈ డబ్బులన్నీ పోనీ సంక్షేమ పథకాలకి ఏమైనా ఇస్తున్నారా, లేకపోతే ఈ డబ్బులతో ఏమైనా ఒక కొత్త ప్రాజెక్టులు పెడుతున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా సూపర్ 6 అద్భుతంగా అమలు పరుస్తున్నారంటే అది కూడా లేదు. అదే కదా మా ప్రశ్న, మా క్రేవింగ్ అంతా అదే. మీరు 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఎస్ తప్పేం లేదు, మీరు అప్పు చేశారు 1,70,000. ఈ 1,75,000 కోట్ల రూపాయలు ఏం చేశారు, ఎలా ఖర్చు పెట్టారు, ఎవరికి ఇచ్చారు, ఏ వ్యవస్థ మీద, ఏ ఇన్స్టిట్యూషన్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఇది కూడా నెలకి ఇంత అవుతుంది. ట్రాన్స్పరెంట్ కదా సార్, ఎవ్రీథింగ్. ఆర్టీఐ వచ్చిన తర్వాత ఇంకా వెరీ ద క్వశ్చన్ ఆఫ్ సీక్రసీ. సో అంటే ఇవన్నీ కూడా ప్రజలని ఒక ట్రాన్స్ ఆఫ్ మైండ్ లోకి తీసుకొని వెళ్ళిపోయి, చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి మొత్తం డెవలప్మెంట్ మొత్తానికి ఆద్యుడు, లేకపోతే సంపద సృష్టించడానికి ఈజ్ ఓన్లీ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. ఎవరెవరైతే సంపద సృష్టించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారో దానికి ఈయన ఒక ఫాదరు, టెక్నాలజీకి ఒక ఫాదరు, లేకపోతే ఒక అడ్మినిస్ట్రేషన్ కి ఒక ఫాదరు. రైట్, కాదనట్టంలా తీసుకోండి. 76 సంవత్సరాల వ్యక్తి
ఒక 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 విజన్ ఉన్నటువంటి వ్యక్తి అని మీరు భావిస్తున్నారు, మేము కూడా భావిస్తాం కాదనటంలా. బట్ వేర్ ఇస్ ద విజన్? విజన్ చూపించండి, కళ్ళకు కనిపించాలి కదా అంటున్నా నేను. ఇదిగో మేము ఈ ఈ ఈ అమరావతి 1 year లో మేము సాధించిన ప్రగతి ఇది నాకు చూపెద్దదు. అట్లీస్ట్ మీరు అట్లీస్ట్ ఒక వైట్ పేపర్ ప్రజల కోసం రిలీజ్ చేయండి. కరెక్ట్. ఏం చేశారంటే ఈవెంట్స్ కనపడుతున్నాయి. మేము యోగా ఈవెంట్ చేసాం, పేరెంట్ టీచర్ మీటింగ్ చేసాం, ఏఐసిటీ చేస్తున్నాం, క్వాంటమ్ వ్యాలీ చేస్తున్నాం, ఇవి కనపడుతున్నాయి, బనకచర్ల ప్రాజెక్ట్ కడుతున్నాం, ఇవి కనపడుతున్నాయి. కానీ ఏం జరిగింది అనేది గ్రౌండింగ్ కనిపించట్లేదు. పైగా మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్లో అమ్మఒడి అది ఏంటి తల్లికి వందనం నారా లోకేష్ అద్భుతమైన సృష్టి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నేను 2 రోజుల క్రితం ఒక ట్వీట్ పెట్టాను శ్రవణ్ గారు, ఎక్స్లో ఒక చిన్న పోస్ట్ పెట్టా. నేను సంపద సృష్టించాలి, మీ సంపద నాకు ఇవ్వండి అని బాబు గారు అంటున్నారు. అటుగా ట్వీట్ పెట్టా. ఏది కరేడ్లో రైతులు ఇండోసోల్కు భూములు ఇచ్చే అంశానికి సంబంధించి, అమరావతిలో అదనపు భూసేకరణకు సంబంధించి మీరంతా భూములు ఇవ్వండి, నాకు సంపద పెంచాలి నేను అని చంద్రబాబు అడుగుతున్నారు ట్వీట్ పెట్టా. దాని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక పడిపోయి నోటికి వచ్చినట్టు చేస్తున్నారు. కనిపించట్లేదు కదా వాస్తవం మాట్లాడితే, ఎందుకు దాన్ని తీసుకోలేకపోతున్నారు? సార్ మీరు తప్పు మాట్లాడొచ్చు, నేను తప్పు మాట్లాడొచ్చు. ఇప్పుడు మనం తప్పు మాట్లాడుతున్న దాన్ని కరెక్ట్ చేయమనండి వాళ్ళని. ఇప్పుడు కరెక్ట్ చేయటం అంటే ఊరికి మీద పడిపోవటం కాదు కదా. కరెక్ట్ చేయటం అంటే ఇప్పుడు ఇదిగో నేనేమంటానంటే, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మీరు భారతీయ జనతా పార్టీ లాంటి ఒక కేంద్ర ప్రభుత్వంలో గత 14 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నట్టు ఒక పార్టీతో కలిసి ప్రయాణం చేస్తారు. సో ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు మీరు కూడా అధికారంలో ఉన్నారు. సో ఇది ఎన్డీఏ గవర్నమెంట్ అనాలి ఒక విధంగా చెప్పాలంటే. ఎన్డీఏ గవర్నమెంట్. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇదిగోండి మేము ఒక 10,000 రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి ఇదిగో మేము మెట్రో రైలు కట్టాము, ఇదిగో ఈ 10,000 రూపాయలు తీసుకొచ్చి 10,000 కోట్లు తెచ్చి ఇదిగో మేము ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఇన్వెస్ట్ చేసాము, ఇదిగో ఈ 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇదిగో ఈ రైల్వే కర్మాగారాల ఫ్యాక్టరీ ఒకటి తీసుకొచ్చాము, ఇదిగో ఈ కేంద్ర ప్రభుత్వం మాతో ఉన్న కారణంగా, ఇదిగో ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్న కారణంగా ఇదిగో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి. ఇదంతా పక్కన పెడితే అమరావతి నిర్మాణానికి ఇదిగో ఈ 10,000 కోట్ల రూపాయలు మనకి గ్రాంట్ ఇచ్చారు. వీటిలో ఏ ఒక్కటైనా సరే ఆన్ రికార్డు ఆధారితంగా ఆధారాలతోటి ఆన్ రికార్డు చూపించమనండి. మనం మనలాంటి వాళ్ళ నోరు మూపించమనండి. అది వదిలేసేసి 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి అసెంబ్లీలో చప్పట్లు కొట్టించి ఈయన సనాతన ధర్మకారి అని చెప్పేసి సాల్వా వేసుకొని తిరుగుతా ఉంటే అది చూస్తూ మన మనసు ఎలా ఊరుకుంటుంది అంటున్నా. అంత పెద్ద అబద్ధాన్ని మనం కూడా కళ్ళకి గంతలు కట్టేసుకొని అంత పెద్ద అబద్ధాన్ని మాట్లాడకుండా ఉండలేం కదా. సో దేర్ షుడ్ బి సమ్ లాజికల్ కన్క్లూజన్. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఒక సెలూన్ ఓపెన్ చేసినంత మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000 ఉద్యోగాలు రావు. లేకపోతే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఒక పిల్లోడికి నోట్లో అన్నం తిన్నంత మాత్రాన ఆ పిల్లోడు కలెక్టర్ అయిపోడు. లేకపోతే ఈయన ప్రజా దర్బారు పెట్టి ఒక వికలాంగురాలకి ఒక సైకిల్ ఇచ్చినంత మాత్రం అది అద్భుతమైన పరిపాలన కాదు. సార్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద మీ విజన్ డాక్యుమెంట్ ఏంటో 1 year అయినా కూడా ఇంకా బయటకు రాలేదు. సిగ్గుండాలి మీకు, మీ ప్రభుత్వానికి. మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి సిగ్గుండాలి. అరే ఒక 1 year అవుతుంది, గట్ పట్టుమని 10 రోజులు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సమస్యను అడ్రస్ చేయలేదు. ఒక సమస్య గురించి ఒక పరిష్కారం, సొగాలి ప్రీతి దగ్గరికి వారంలో 10 రోజులు, వారంలో 4 రోజులు సొగాలి ప్రీతి దగ్గరికి పరిగెత్తేవాడు. ఏమైపోయింది 1 year సొగాలి ప్రీతి దగ్గర నుంచి? ఏడాది మొత్తం 4 ఏళ్ళు 5 ఏళ్ళు జనసేన సంబంధించిన అధికార ప్రతినిధులు మాట్లాడేది ప్రతిరోజు డిబేట్ లో సొగాలి ప్రీతి అని పేరెత్తకుండా మాట్లాడేది వాళ్ళు కాదు. ఏమైపోయింది? 30,000 మంది అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయినారు? 30,000 మంది అమ్మాయిల భవిష్యత్తు ఏమైపోయింది? ఈ సంవత్సరంలో తప్పిపోయినటువంటి 9,000 మందో 10,000 మందో పిల్లల భవిష్యత్తు, మిస్సింగ్ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈ రాష్ట్రంలో కొత్తగా 25,000 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నట్టు మీ క్రైమ్ రికార్డ్ చెప్తుంది. దాని మీద ఏంటి? అరే గంజాయి తీసుకుని రోజుకు ఒక అమ్మాయిని చంపుతున్నాడు, 10 మంది 15 మంది కలిసి ఒక్కొక్కరు రేప్ చేస్తున్నారు, దానికి మాట్లాడరు ఏంటి? రప్ప అని అంటే ఎవరో ప్రతిపక్ష నాయకుడు ఒక బోర్డు ఎవడో ప్లే చేశాడంట, దాని మీద వీళ్ళు డిబేట్లు పెట్టి రప్ప లాంగ్వేజ్ ఈ పనికి మాలిన డిబేట్ లో కూర్చొని ఈ పనికి మాలిన కూడా తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. అరే ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఒక కానిస్టేబుల్ సెల్యూట్ కొట్టాడండి. ఆయన రప్ప లాంగ్వేజ్ పెడితే ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ఏమైనా జరిగిపోద్దా? దాని మీద డిబేట్ పెట్టాల్సిన అవసరం ఉందా? సిగ్గుండద్దా?
అంతే, ప్రజలు ఓడిచ్చారు, అయిపోయింది. ఇంకా దేర్ ఇస్ ద మ్యాటర్. మన కడుపుకి అన్నం తింటున్నాము. మాట్లాడే వాళ్ళని కూడా నేను చెప్తున్నా, డిబేట్ లో కూర్చొని రప్ప లాంగ్వేజ్ గురించి అరే రప్ప లాంగ్వేజ్ పోయింది, 1 year అయితే దాని సీఎం గా అయిపోయి స్టిల్ యువర్ పీపుల్ ఆర్ ఫీలింగ్ దట్ హీస్ అ సీఎం ఆఫ్ ఏపీ. ఎగ్జాక్ట్లీ, ప్రతిరోజు ఆయన చెప్పం. ఆయన పాత సీఎం అయిపోయినాడు. 1 year తర్వాత మీ ఉప ముఖ్యమంత్రి ఒబామా వచ్చాడు, ఆయన తర్వాత ముఖ్యమంత్రి వచ్చాడు. మీరు 1 year నుంచి పరిపాలన చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ మీరు పరిపాలన చేయాలి. నేను ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను సార్. నిజంగా మా మిత్రుడికి కొంచెం వయసు అయిపోయినట్టుంది, మా TV5 సాంబశివరావు గారికి. నేను పేరు కూడా అని మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే దే మస్ట్ నో 15,000 రోహింగ్యాలు ఎక్కడి నుంచో బంగ్లాదేశ్ నుంచి వచ్చారా? కామెడీ లేండి సార్. లేదు కామెడీ కాదు, నేను సర్ప్రైజ్ అయ్యా ఎక్కడ విన్నా. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే నేను నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ కి ఈ అంశం మీద ఒక లెటర్ రాయబోతున్నా. ఓహో, ఏమని? 15,000 మంది బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చేసారంట. అది TV5 సాంబశివరావు గారికి అవగాహన ఉందంట, ఆయన దగ్గర ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఉందంట. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆయన ఎంక్వైరీ చేసి ఆ 15,000 మంది ఎవరో, ఆ 15,000 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? భారతదేశ భద్రతకు సంబంధించిన అంశం, అది భద్రతకు సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ మస్ట్ టేక్ ది ఇన్సిడెంట్, అంటే దే మస్ట్ టేక్ ది ఇన్సిడెంట్ ఇంటూ కాన్ఫిడెన్స్. 15,000 మంది ఇంతమంది తీవ్రవాదులు హైదరాబాద్ లో కూర్చున్నటువంటి మా మిత్రుడికి అంతమంది తీవ్రవాదులు వచ్చారనే విషయం ఎలా తెలిసింది? ఇక్కడ బహుశా ఇంటెలిజెన్స్ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకి తెలియని అంశము ఆయనకి ఎట్లా తెలిసిందో నాకు తెలియదు. నేనేమంటానంటే మనం జర్నలిజం చేస్తాం. నేను ఆయన కలిసి కొన్ని 100 డిబేట్లో మాట్లాడాను, నో డౌట్ అబౌట్, ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. కానీ మీరు మీ పర్సనల్ ఇష్యూస్ కోసం జర్నలిజాన్ని తాకట్టు పెట్టద్దు అంటున్నాను. ఎవరో ఒక జనసేన అమ్మాయి మర్డర్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి ఆ పాప మర్డర్ చేసిందంట కదా. మరి బాలినేని శ్రీనివాసరెడ్డిని మీ పార్టీలో జనసేనలో చేర్చుకోవడానికి ఆయన ఏం చేశాడు? చేర్చుకున్నారు. రాజకీయ పార్టీలోకి రావటానికి మర్డర్లు చేస్తారా? అంటే ఎంత నిస్సిగ్గుగా, బట్టలు నిస్సిగ్గుగా, కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడతారంటారు చూసారా? ఎంత నిస్సిగ్గుగా మనం మాట్లాడుతున్నామో. ప్రజా సమస్యలు ఉన్నాయి, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక పర్యటనకి వెళితే అన్ని వేల మంది పోలీసులను పెట్టి మీరు ఆపాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్య దేశంలో ఉందా? ఏమవుతుందండి? రేపు జడా శ్రావణ్ కుమార్ వెళ్తాడు, 400 మంది వస్తారు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వెళ్తారు, 40 లక్షల మంది వస్తారు. ఎవరు వెళ్తే ఏంటి? ప్రజాస్వామ్య దేశంలో వెళ్ళనివ్వండి, ప్రజలతో మాట్లాడనివ్వండి. అంటే వాళ్ళ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ తీవ్రవాదులా? మరి మన తెలుగుదేశం పార్టీ హయాంలో చిత్తూరులో, కుప్పంలో చంద్రబాబు నాయుడుకి వచ్చిన మీటింగ్ లో వాళ్ళందరూ దేశభక్తులా? కాదు. అసలు 15,000 మంది రోహింగ్యాలు ఎక్కడి నుంచో జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా. భారతదేశానికి సంబంధం లేదు. మీ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు మీటింగ్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కదా, ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కదా. సార్ పూర్తిగా నేను అదే చెప్తున్నాను నరసింహరావు గారు. ఇది ఎంత తీవ్రమైనటువంటి సార్ 1 minute సార్. ఇంత తీవ్రమైనటువంటి అంటే ఎక్స్ట్రీమ్ జర్నలిజాన్ని ఐ హావ్ నెవర్ సీన్. జర్నలిజంగా గుర్తించామా దాన్ని? సరే, జర్నలిజం అనుకుంటే ఎక్స్ట్రీమ్ జర్నలిజం, సార్ అదేంటో వాళ్ళే చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సమయం కేటాయించినందుకు. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి.